నమస్కారం. వారేసరికి అన్ని వార్తాపత్రికల్లో ఒక సంచలనమైన వార్త, అదే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్తో భారత రక్షణ దళం పటిష్టతను తెలియచేస్తూ, అలాగే ఏంటంటే భారత్ ఎవరికి తల వంచబోదని తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో తీసుకున్న నిర్ణయంతో వార్తాపత్రికలు ఈరోజు ప్రధాన వార్తగా ప్రచురించున్నాయి. అయితే ఈ ప్రధాన వార్త వాణిజ్య రంగం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అట్లాగే మరొక ప్రధానమైన వార్త, బ్రిటన్ ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దాని మీద కూడా ఏంటంటే చాలా విషయాలను ఈనాటి బిజినెస్ ప్రైమ్ టైంలో మనం తెలుసుకుందాం. ఈనాటి బిజినెస్ ప్రైమ్ టైంలో మనతో పాటు జాయిన్ అవుతూ మనకు వారి అనుభవాలను, అలాగే ఏంటంటే మార్కెట్ ఒడిదుడుకులుంటే ఎలా ఎదుర్కోవాలి, అట్లాగే ఎప్పుడు సేఫ్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఎప్పుడు ఒడుపుగా మనీని వెనక్కి తీసుకోవాలి అనే దాని మీద మనతో చర్చించడానికి, మనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రభు గారు మనతో జాయిన్ అవుతున్నారు జూమ్ లైవ్లో. వెల్కమ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. మరి ఈరోజు మనం చూసాము ఆపరేషన్ సింధూర్ అని చెప్పి, అదేంటంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి దీని ప్రభావం వాణిజ్యపరంగా భారతదేశం మీద ఎలా ఉండబోతోంది, ఎగుమతులు దిగుమతుల మీద ఎలా ఉండబోతోంది, కొద్దిగా వివరిస్తారా? డెఫినెట్గా అండి. ఇది లాస్ట్ టైం యుక్రెయిన్ వార్ అప్పుడే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, వార్లు ఉండకూడదు, వార్లు వస్తే రెండు దేశాలు నాశనం అయిపోతాయి, వాటిల్లో గెలిచే వాళ్ళు ఓడిపోయే వాళ్ళు ఉండరు, ఇద్దరికి ఇదవుతుంది, బాగా ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఆయన అప్పటి నుంచి అదే అన్నాడు. ఇప్పుడు కూడా రిటాలియేషన్ చెయ్యాలి, ఒకవేళ చెయ్యకపోతే జనాల నుంచి రివోల్ట్ వస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకు చేయలేదని. అంత ఎందుకంటే యూరి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ తో ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. సో ఈ హ్యాస్ టు డూ సంథింగ్ అనేది చూసింది కాబట్టి డ్రిల్ అని చెప్పి, అంటే మైండ్ డైవర్షన్, ఒక రకంగా జనాలు భయపడుతున్నారు కాబట్టి. ఎందుకంటే ఎక్కువ మీడియాలో చూసి అమ్మో యుద్ధం వస్తుంది ఏం చేయాలా డ్రిల్ అనేది అసలు ఏంటి అంటారు కదా, అట్లా డైవర్ట్ చేసి రాత్రి లేట్ అవర్స్ లో ఇది చేశారు. అది కూడా మన టెరిటోరియల్ నుంచే, పాకిస్తాన్ టెరిటోరియల్కి వెళ్లకుండా మన టెరిటోరియల్ నుంచే వాళ్ళని ఇచ్చేసారు. అంటే వాళ్ళ ఎయిర్ ట్రాఫిక్ అది కూడా మనకి డీవియేషన్ కాకుండా మంచి డిసిషన్ తీసుకున్నారు. ఇట్లాంటి లీడర్ అసలు ఏ కంట్రీకైనా అవసరం 100%. ఎందుకంటే ఇప్పుడు దీని వల్ల పాకిస్తాన్ లో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న టెర్రరిస్టులనే ఆయన టార్గెట్ చేశారు. సో డెఫినెట్ గా సివిలియన్స్ గానీ ఆర్మీని గానీ మేము టచ్ కూడా చేయమని చెప్పారు, డిక్లేర్ చేశారు. అది పూర్తిగా ఏమైందో ఆఫ్టర్ 10 తర్వాత డిఫెన్స్ వాళ్ళు వచ్చి వీడియోస్ తో సహా చూపిస్తామని, దాన్ని బట్టి ఉంటుందండి. అవునండి, తప్పనిసరిగా సార్. సో తప్పనిసరిగా ఏంటంటే దేశంలో ప్రజలకి ఒక భరోసా కల్పించడానికి మేమున్నాము. అయితే ఏంటంటే సివిలియన్స్ కానీ మిలిటరీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరైతే దేశ వినాశనం కోసం ప్రాబ్లం క్రియేట్ చేశారో వారిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులను మట్టిబెట్టాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకు సాగడం నిజంగా విశేషం. ఎప్పుడు సివిలియన్స్ మీద అటాక్ చేయలే, ఫస్ట్ టైం సివిలియన్స్ మీద అటాక్ చేయడం, అది కూడా ఒక మతం చేసుకొని మతం పేరుతో చేయడం అనేది చేయడం తప్పు కదా. అది ఆల్రెడీ పాకిస్తాన్ భయంకరంగా ఇబ్బంది పడుతుంది, ఒక ఇన్ఫ్లేషనే భయంకరంగా ఉంది. ఒక కోడిగుడ్డు కొనాలన్నా 200-300 పెట్టి కొనుక్కోవాలి వాళ్ళు, ఏదైనా బ్రెడ్ కొనాలన్నా అన్నింట్లో ఇబ్బంది పడుతున్నారు. IMF కూడా మీకు లోన్స్ ఏమో, మీరు ఏదైనా యుద్ధానికి వెళ్తే ఉన్న లోన్ కట్టి మీరు ఏదైనా డిసిషన్ తీసుకోండి అని చెప్పారు. అందుకే అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తూ రైట్ డిసిషన్ తీసుకున్నారు ప్రైమ్ మినిస్టర్ అనేది మన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మరి తప్పనిసరిగా మరి సార్ దీని మీద స్టాక్ మార్కెట్ మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పుడు ఏం చేశారు అనేది ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ లో కొంచెం 45 మినిట్స్ కొంచెం అట్లా ఉన్నా, నెక్స్ట్ మనకి అన్సర్టనిటీ అనేది క్లియర్ అయిపోయింది. సో ఒక భయం ఉండేది, అమ్మో వార్ ఏమన్నా లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ ఎస్కలేట్ అయితే ఏంటి పరిస్థితి అనేది ఉంటది కాబట్టి దాని ప్రకారంగా కొంచెం భయం ఉండేది. సో డెఫినెట్ గా ఆ భయం పోయినట్టే, అన్సర్టనిటీ అని క్లియర్ అయింది కాబట్టి బ్రాడ్ వ్యూ మనకి పాజిటివ్ ఉంది కాబట్టి మార్కెట్ ఇంకా 24,800 దాటింది అనుకోండి, మన ఆల్ టైమ్ హై 26,277. లాస్ట్ 2 months బ్యాక్ అసలు మార్కెట్ ఏంటి పరిస్థితి, మళ్ళీ మనం పెరుగుతామా లేదా అన్న భయం ఉండేది. ఇప్పుడు భరోసా వచ్చింది 100%. మనం ఆల్ టైమ్ హై ఈ డిసెంబర్ లోపలే మళ్ళీ వచ్చింది.
దాన్ని దాటొచ్చండి. 30,000 దాకా వెళ్ళే ఛాన్సులు కూడా ఉంటాయి. అన్ని బాగుంటాయి. ఇట్లాంటివి ఇంకా ఏం రాకుండా ఉంటాయి మధ్యలో. రైట్ సార్. ప్రభు గారు, మరి మనం ఈ డిస్కషన్లో ముందుకు వెళ్లే ముందు ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఆల్రెడీ ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. నెంబర్స్కి మీరు కాల్ చేసి ప్రభు గారితో వారి వాణిజ్య సలహాలు, అలాగే ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏది బెనిఫిట్ ఏది కాదు అనేది మీరు చేయొచ్చు. తప్పనిసరిగా కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ తీసుకోండి. సో మరి ప్రోగ్రాంలో మళ్ళీ మనం ముందుకు వెళ్ళేటప్పుడు మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్య పరిణామం జరిగిందండి ఈవేళ. భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఆ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఇది ఒక మైల్ రాయనే చెప్పచ్చు ఆల్మోస్ట్. అంటే అలాంటి కార్మికులు అధికంగా పనిచేసే తోలు వస్తువులు, పాదరక్షలు, దుస్తులు, ప్రాసెస్ వంటి ఎగుమతులకు దీనివల్ల చాలా ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే భారత్ నుంచి కార్మికులు అధికంగా పనిచేసే చోట కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా 2030 కల్లా భారత వాణిజ్యం $120 బిలియన్ చేరుకోవస్తున్నది ఒక అంచనా. అయితే సార్, దీంట్లో ఒక ప్రత్యేకమైన దానికి చెప్పారు, డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం కింద ఉద్యోగులతో, బ్రిటన్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించడం మీద ఈ వాణిజ్య ఒప్పందంలో ఒక భాగం అంటున్నారు. అంటే సార్, DCC డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అంటే ఏంటి సార్? ఇది అంటే బ్రిటన్ లో ఉండే మన ఇండియన్స్ కి ఒక బెనిఫిట్ వస్తుంది దీని వల్ల, ఈ ట్రీట్ వల్ల. అంటే మన ఎంప్లాయీస్ అక్కడ సేఫ్టీ కానీ, వాళ్ళకి ఎగ్జామ్షన్స్ కొన్ని ఇస్తారు. 3 years ట్యాక్స్ పరంగా కానీ ఏ రకంగా చూసినా ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకి మన ఇండియన్స్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఇచ్చేస్తారు. మన కంపెనీస్ అనే సర్వీస్ ప్రొవైడర్స్ అని ఏదైనా ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రయోజనాన్ని కల్పిస్తారు. కొంతమంది అంటే కంపెనీస్ కానీ సామాజిక భద్రత కానీ మినహాయింపులు ఇస్తారు. 20% ఆదా అవుతుంది ఎవరికైనా సరే. అంటే ఐటీ ఎంప్లాయీస్ దాదాపుగా 60,000 60,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది బెనిఫిట్ అవుతుంది దీనివల్ల, ఈ డబుల్ కాంట్రిబ్యూషన్ దాని వల్ల. సో డెఫినెట్ గా ఇట్లాంటి ట్రీటీస్ ప్రతి కంట్రీతో ఉండాలి. ఈ టోటల్ గా చూస్తే 4,000 కోట్లు బెనిఫిట్ అవుతుందండి ఇండియాకి, ఇండియన్స్ కి. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్. ప్రభు గారు, మనకి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు ఫ్రమ్ హైదరాబాద్. శ్రీనివాస్ గారు, ప్రభు గారితో మాట్లాడండి. సార్, నాకు కళ్యాణి స్టీల్స్ అండ్ అదానీ పోర్ట్స్ గురించి ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చా, లేకపోతే వెయిట్ చేయాలా? అదానీ పోర్ట్స్ వారంటున్నారు కదా, మార్కెట్ ఎట్లా ఉండబోతుంది? మార్కెట్ బాగానే ఉంటుందండి, మార్కెట్ కి ఏం డౌట్ లేదు. అన్సర్టనిటీ క్లియర్ అయింది కాబట్టి మనకి భయం లేదు. మొన్నటిదాకా ఏంటంటే యుద్ధం వస్తుంది, లేకపోతే ఎస్కలేషన్ అవుతుంది, సర్జికల్ స్ట్రైక్ అవుతుందన్న భయం ఉంది కాబట్టి ఆ భయం ఇప్పుడు లేదు. మార్కెట్ మనకి లాంగ్ బ్రాడ్ వ్యూ బాగానే ఉంది. బ్రాడర్ అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మనకి అంటే ఏదైనా డిప్ వస్తే దాన్ని ఉపయోగించుకోవడమే, కంటిన్యూస్ గా ఉండదు. కాబట్టి డిప్పులు వచ్చినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ కొంత క్యాష్ పెట్టుకొని లోస్ లో ఏదన్నా మన స్క్రిప్ట్ ఉన్నప్పుడు మనం కొన్న తర్వాత తగ్గినప్పుడు అలాంటివి కొనుక్కోవడం బెస్ట్. అదానీ పోర్ట్స్, కళ్యాణి స్టీల్స్ గురించి చెప్తారు. కళ్యాణి స్టీల్స్ అండ్ అదానీ పోర్ట్స్ గురించి. అవును, అదానీ పోర్ట్స్ కొనొచ్చండి. అదానీ పోర్ట్స్ ఇక్కడ నుంచి మీకు దాదాపుగా 35% పెరిగే ఛాన్స్ ఉందండి. సో డెఫినెట్ గా దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆల్రెడీ కొన్నారా? కొనలేదండి, కొందాం అనుకుంటున్నాం. అదానీ పోర్ట్స్ ఇప్పుడున్న పొజిషన్ లో తీసుకోవచ్చా? డెఫినెట్ గా ఎంటర్ కావచ్చండి. ఈ రేట్ లో కూడా ఎంటర్ కావచ్చు. ఇక్కడి నుంచే మీకు 1328 ట్రేడ్ అవుతోంది. వాళ్ళు కూడా జస్ట్ లైట్ గా ప్లస్ లోనే ఉంది. మీకు ఆల్రెడీ 1300 అంటే 1290. ఒకవేళ మీరు 1290కి వచ్చినప్పుడు రేంజ్ లో కొంటే కొంచెం ఎక్కువ, లాస్ట్ టైం హై లాగా మనకు 1400 1500 దాకా వచ్చే ఛాన్సులు ఉంటాయి. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే 35% వరకు ఉన్న దాని మీద 35% వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. కళ్యాణి స్టీల్స్ కూడా ఫ్రెష్ మీరు కొనాలనుకుంటున్నారు. 741 ఉంది. సో ఇది కొంచెం ఆగండి సార్. 680 ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఉంది. 200 days DMA కిందకు వస్తుంది. సో టెక్నికల్ గా కొంచెం ఉంది, ఫండమెంటల్ గా కూడా కొంచెం వీక్ గా ఉంది. కొంచెం ఆగిన తర్వాత 680 ఆ రేంజ్ లో వచ్చినప్పుడు కొనండి సార్. మీకు మళ్ళీ బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వెయిట్ చేసి కొనండి సార్. రైట్, అది శ్రీనివాస్ గారు. సో మరో కాలర్ రెడీగా ఉన్నారు ప్రభు గారు. సంగీత గారు ఫ్రమ్ తెనాలి. సంగీత గారు, గుడ్ మార్నింగ్. ప్రభు గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. చెప్పండి కళ్యాణి గారు, చెప్పండి. హలో
సార్ నా దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్స్ ఉన్నాయి సార్, అది ఇప్పుడు హోల్డ్ చేసుకోమంటారా ఎలాగాని చెప్పండి సార్. బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా 49,000 నుంచి 56,000 దాకా వచ్చిందండి. అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎందుకంటే ఇంకా కొంచెం తగ్గే ఉంటది. బ్యాంక్స్ కొంచెం ఆగి ఏదన్నా ఉంటే కొంచెం ఆగి కొనుక్కోవడం బెస్ట్. అంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి బ్యాంక్స్ కొంచెం ఆగి కొనడం బెస్ట్. ఇంకోటి ఏదేమన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడాను? మారుతి సుజుకి సార్. మారుతి కొంచెం వెయిట్ చేయాలండి. ఎందుకంటే మారుతి చైర్మన్ చెప్పారు మిడిల్ క్లాస్ ఆర్ సఫరింగ్. స్మాల్ కార్స్ కొనాలంటేనే ఇప్పుడు ఆల్టో కొనాలంటేనే 8 లక్షలు పెట్టాల్సి వస్తుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఇదవుతున్నారు కాబట్టి కొంచెం సేల్స్ తగ్గుతుంది అన్నట్టు ఉన్నారు. వాళ్ళకేమో ఎక్స్పోర్ట్ దాంట్లో ఎక్కువ సేల్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అయింది. సో అందుకని కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మారుతి కొంచెం ఆగి కొనండి. రైట్. ప్రభు గారు ఇప్పుడే అదే యాక్చువల్గా ఏంటంటే అదే ఈరోజు మనం చూసిన వార్తా విశేషంలో ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఏంటంటే వాళ్ళ ఇదిలో ₹2 2024-25 సంవత్సరానికి ₹2 గల షేర్ మీద ₹8.35 డివిడెండ్గా ఇవ్వాలనే బ్యాంక్ బోర్డు సిఫార్సు చేసినట్టు మనకి వార్తలు అందుతున్నాయి. సో తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే వారు బ్యాంక్ ఆఫ్ బరోడాని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ దాంట్లో ప్రాఫిట్ని బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాం. బ్యాంకులు డివిడెండ్ కంపల్సరీగా ఇవ్వాల్సిందేనండి. ప్రైవేట్ కంపెనీ లాగా అటు ఇటు చేయడానికి లేదు కాబట్టి బ్యాంకులు ఎట్లా ఉందో కట్ ఆఫ్ ఉందా మంత్లీ అయిపోగానే దాని ప్రకారంగా చేస్తారు కాబట్టి ఇవ్వాల్సిందే. బట్ మనం తక్కువ రేట్ లో వచ్చినప్పుడు బెనిఫిట్ ఎక్కువ ఛాన్స్ అయ్యి ఉంటుంది విత్ డివిడెండ్. రైట్ ప్రభు గారు. నెక్స్ట్ కాలర్ అండి రాజు గారు విజయవాడ నుంచి. రాజు గారు గుడ్ మార్నింగ్. ప్రభు గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి రాజు గారు. సార్ ఇది ఇప్పుడు ఐటీ సెక్టర్ ఎట్లా సార్? వెయిట్ చేయమని ఇన్వెస్ట్ చేయమంటారా దాంట్లో, ఇంకా ఆగమంటారా ఎట్లా సార్? పడొచ్చా ఇంకా? ఐటీ సెక్టర్ లాస్ట్ ఇయర్ నుంచి బాగా పడిందండి, 20% దాకా పడింది. డెఫినెట్ గా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్, ఎందుకంటే బ్యాంక్స్ పెరిగినాయి, తర్వాత ఆయిల్స్ పెరుగుతున్నాయి, తర్వాత ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఐటీ సెక్టరే బాగా ఇబ్బంది పడింది కాబట్టి దాంట్లో మ్యాగ్నిఫిషన్ స్టాక్స్, మేజర్ ఉన్న స్టాక్స్ అట్లాంటివి కొనుక్కున్నా మనకి కొంచెం మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే మేజర్ A1 గ్రూప్ దాంట్లో పెట్టుకొని ఐటీకి ఇప్పటి నుంచి మూవ్మెంట్ రావాలండి. నెక్స్ట్ డెఫినెట్ గా నెక్స్ట్ ర్యాలీలో, ఎందుకంటే సెక్టార్స్ సిక్లికల్ గా ఉంటాయి. సో ఆల్రెడీ బాగా పడింది కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం ఐటీ సెక్టార్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతున్నాయి. సో తగ్గినప్పుడు కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఐటీ సెక్టార్ లో మంచి కంపెనీలు కొనుక్కుంటే డెఫినెట్ గా ఇన్ఫోసిస్, TCS ఇట్లాంటివి కొనుక్కుంటే అవి ఏదైనా మార్కెట్ డిప్ అయినప్పుడు ఆ డిప్ అయినప్పుడు కొనుక్కుంటే బెస్ట్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఎంత తక్కువలో కొనుక్కుంటే ఆ డిస్కౌంట్ కూడా మనకు క్రియేట్ అవుతుంది కాబట్టి ఏదైనా యావరేజ్ గా తగ్గినప్పుడు, ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు, కంటిన్యూస్ గా మార్కెట్ వన్ సైడ్ ఉంటుంది కాబట్టి తగ్గినప్పుడు మనకి నచ్చిన స్క్రిప్ట్స్, మేము స్క్రిప్ట్స్ పరంగా చెప్పకూడదు కాబట్టి మీకు నచ్చిన స్క్రిప్ట్స్ ఏదైనా ఉంటే అలాంటివి కొనుక్కొని హోల్డ్ చేసుకుంటే డెఫినెట్ గా ఐటీ సెక్టర్ అనేది ఫ్లరిష్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఇది గోల్డ్ సార్, గోల్డ్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా సార్? గోల్డ్ ఎట్లాంటి? గోల్డ్ మీరు నిన్న చూస్తే దాదాపుగా 2,800 దాకా పెరిగింది. ఎందుకంటే నిన్న మార్కెట్ కే మనకి వోల్టాలిటీ ఇండెక్స్ 4 to 5% పెరిగింది. అంటే అక్కడ న్యూస్ ఉంది వాళ్ళకి. సో డెఫినెట్ గా ఇంకా సడన్ సెల్ ఆఫ్ కూడా వచ్చింది మనకి మధ్యాహ్నం 2 బ్యాంక్ ఆఫ్ బరోడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత. రిజల్ట్స్ కూడా అంత ఇది లేదు, అంటే 10% పడింది, తర్వాత రిలీజ్ అయ్యి 2%, 12% దాకా వచ్చింది. సో బ్యాంక్ సెక్టర్ కూడా ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, రిజల్ట్స్ బాగాలేదు, కొంచెం అన్ని వచ్చినాయి కాబట్టి కొంచెం పట్టాయి. సో డెఫినెట్ గా మీరు కొంచెం ఇది చేసుకొని వెయిట్ చేస్తే బెస్ట్ అండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నాగార్జున గారు హైదరాబాద్ నుంచి. సార్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. హలో నాగార్జున గారు అండి, మాట్లాడండి. నాగార్జున గారు గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు వచ్చేసి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఒకటి, వర్ధమాన్ టెక్స్టైల్స్, కెటెక్స్ గార్మెంట్స్, ఇవి బై చేసుకోవచ్చా సార్? ఎక్కడ బై చేసుకోవాలి? ట్రెండ్ పాజిటివ్ ఉందండి, ట్రెండ్ పాజిటివ్ ఉంది. డెఫినెట్ గా మార్కెట్ మనకి మంచి ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మీరు వర్ధమాన్ టెక్స్టైల్స్ ఎక్కడ కొన్నారు? బై చేయలేదు సార్, బై చేయాలనుకుంటున్నాను సార్. 474 రేంజ్ లో ఉంది. అంటే ట్రెండ్ కొంచెం 450, అంటే 200 days DMA పైన ఉంది. ఎంటర్ అవ్వచ్చు సార్. ఇది మీకు దాదాపుగా 490, 500 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కొనొచ్చండి వర్ధమాన్ టెక్స్టైల్స్. ఇంకోటి స్క్రిప్ట్ ఏమన్నారు? కెటెక్స్ గార్మెంట్స్ సార్.
ఏ సార్? టీటెక్స్ గార్మెంట్స్ హైదరాబాద్ బేస్డ్. వాయిస్ వినపట్లేదు. టీచర్స్ గార్మెంట్. అవును సార్. సార్ డేటా రావట్లేదు. సార్ సార్. నగర్ రైట్ సార్. మరొక కాల్ ఉన్న నరేష్ అండి, నందిగామ నుంచి. నరేష్ గారు గుడ్ మార్నింగ్, ప్రభు గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి, సార్ చెప్పండి. యాక్చువల్గా నా దగ్గర సినిమా ఎస్జిఎస్ 570 రూపీస్ లో ఉన్నాయి సార్. అనంతరాజు ఏ సార్? 10 రూపీస్ లో ఉన్నాయి. ఏమన్నా వాయిస్ కొంచెం గట్టిగా చెప్పరా? చేసుకోవచ్చు సార్. మీ స్క్రిప్ట్ నేమ్ గట్టిగా చెప్పండి నరేష్ గారు. సినిమా ఎస్జిఎస్ 570 రూపీస్. అనంతరాజ్ అట్ 610 రూపీస్. అనంతరాజ్ ఎంతలో కొన్నారు సార్ మీరు? నరేష్ గారు హలో సార్. అనంతరాజ్ అయితే మీకు డౌన్ ట్రెండే ఉంది కొంచెం. అంటే ఆల్రెడీ ఉంటే మీరు ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. యావరేజ్ చేయాలంటే మీకు ఇంకొంచెం తగ్గిన తర్వాత, అంటే దాదాపుగా 405 ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొనండి, యావరేజ్ చేయొచ్చు. లేదా వెయిట్ చేసినా మీకు బాగా ఈ లాస్ట్ మీకు ఫిబ్రవరి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అది ఇంకా డౌన్ ట్రెండే ఉంది, ఇంకా కొంచెం డౌన్ ట్రెండే రావచ్చు. వచ్చిన తర్వాత మీరు అక్కడ కొనచ్చు సార్. రైట్ సార్. మరో కాలం రెడీగా ఉన్నారు. హర్షిత్ గుప్తా గారు తిరుమల తిరుపతి నుంచి అండి. హర్షిత్ నిర్మల్ నుంచి అండి, మాట్లాడండి సార్. టాటా స్టీల్ తీసుకున్నాం సార్, 430 రూపాయలు తీసుకున్నాం అప్పుడు. ఓకే, చాలా సంవత్సరాలు అవుతున్నది. నార్త్ Okay. ఈస్ట్ అని షేర్ మార్కెటింగ్ అని చెప్పారు, మెట్పల్లిలో తీసుకున్నాము. ఓకే. తర్వాత కొన్ని Tata రోజుల Steel. తర్వాత మేము మాకు కొంచెం డిస్టర్బెన్స్ అయినుండే, మేము దాని గురించి ఏం చూసుకోలేమన్నట్టు. కంపెనీ వాళ్ళు Okay. రిటర్న్ వెళ్ళిపోయినాయని చెప్పిండ్రు ఈ నార్త్ ఈస్ట్ Okay. వాళ్ళని అడిగితే. మళ్ళీ దాన్ని తీసుకుందామని చెప్తే ఏం కూడా దానికి సమాధానం లేదు. దాని గురించి మరి ఏం చేస్తుడు సార్? మరి తీసుకున్నాడు మాకు వస్తాయా, డబ్బులు రావా? అందరూ రాత్రి టాటా కూడా స్టీల్ దోచుకుంటారు సార్. ఇప్పుడు షేర్ టాటా మార్కెట్ స్టీల్ అనుకుంటే వచ్చేసి పొద్దున్నాక మీరు- దోచుకోవడం అన్నట్టు అయిపోయినది పరిస్థితి. అంటే కొన్ని స్క్రిప్ట్స్ ఏమవుతాయంటే ఫండమెంటల్స్ గా ఉన్న స్క్రిప్ట్స్ టచ్ చేయొద్దండి. ఎందుకంటే ఎవరో మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు, దాని ప్రకారం మనం కొన్నాం. ఎందుకంటే ఏ స్క్రిప్ట్ ఎవరు చెప్పినా కానీ దాని ఫండమెంటల్స్ కొంచెం క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే మీరైతే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా లేదా, కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా. ఎందుకంటే కొన్ని స్క్రిప్ట్స్ మనం కొంతమంది ప్రమోట్ చేస్తారు వాటిని, దానివల్ల మనం ఇరుక్కుంటాం. ఫండమెంటల్స్ లేకుండా ప్రమోట్ చేస్తే వాళ్ళ స్టాక్ అంతా అమ్మేసుకున్న తర్వాత మనం బయటకు మళ్ళీ ఆ రేట్ రావాలంటే రావు. అట్లాంటి స్టాక్స్ దయచేసి ఎట్టి పరిస్థితిలో వీళ్ళు చెప్పారు, మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు, మన వాళ్ళు కొన్నారు, డబ్బులు వచ్చినాయని కొనద్దు. స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఫండమెంటల్స్ ఉన్నాయి. ఎందుకంటే కంపెనీ బాగుండాలా, సేల్స్ బాగుండాలా, గ్రోత్ బాగుండాలా, ఎబిటా బాగుండాలా, ఇవన్నీ చూసుకుంటే ఆ కంపెనీ ఇన్స్టెంట్ గా ఏదన్నా షార్ట్ టర్మ్ లో ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా అట్లాంటివి కావచ్చు. కానీ ఫండమెంటల్స్ గా వీక్ ఉంటే ఇలాంటి కంపెనీస్ దయచేసి కొనకుండా ఉంటే బెస్ట్. మేజర్ ఉన్నాయి అనుకోండి, అలాంటి డిప్ అవుతుంటే మళ్ళీ యూటర్న్ తీసుకుంటాయి. అట్లాంటివి కొనుక్కోవడం బెస్ట్ అండి. టాటా స్టీల్ మీకు కొన్నారు అంటే టాటా స్టీల్ మెయిన్ ఏంటంటే మెయిన్ జాక్వర్ వల్ల వాళ్ళకి లాస్లన్నీ ఈ సేల్స్ ఉంటది, కానీ అక్కడ లాస్ అన్ని దీంట్లో పడుతున్నాయి. ఇది కొంచెం టైం పట్టేది, హోల్డ్ చేసుకోండి, చాలా టైం పడుతుంది. కానీ ఆ జాక్వర్ ఎప్పుడైతే సపరేట్ లిస్ట్ చేస్తారో అప్పటి నుంచి టాటా స్టీల్ ఫ్లరిష్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సార్ సార్ చెప్పండి. ఓలా షేర్ తీసుకున్నాం సార్ మేము. ఏదండి? ఓలా షేర్, ఓలా ఓలా షేర్. ఓలా ఎంతలో కొన్నారు సార్? ఓలా మళ్ళీ ఏం లేదు ఇప్పుడు మూమెంట్, దాని ఏంటి పరిస్థితి అని. మీరు అంటే పబ్లిక్ ఇష్యూనా సార్? ఐపీఓనా? ఐపీఓ తీసుకున్నారా, మార్కెట్ లో కొన్నారా? ఏ రేట్ లో కొన్నారు? మేము మార్కెట్ లో అంటే ఫోన్ లో మా బాబు తీసుకున్నాడు అన్నట్టు. అట్లా ఓకే. ఇప్పుడు అంటే దాదాపుగా 46 ఆ రేంజ్ లో ఉంది. ఇవాళ కూడా 3% డౌన్ అయింది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు మనకి 2030 నుంచి ఫసల్ ఫ్యూయల్ నుంచి కార్బన్ దాని నుంచి మనకి బయటికి రావాలి. ఈ రెన్యూబుల్ ఎనర్జీ వాటికి ఈవీ వెహికల్స్ ప్రమోట్ చేస్తారు బాగా. సో అక్కడికి నుంచి 2030 తర్వాత నుంచి కొంచెం ఉంటది, టైం పడుతుందండి కొంచెం ఎలక్ట్రిక్ మొబిలిటీ దీంట్లో రావాలంటే ఓలాలో.
సో స్టార్టింగ్ లో కొంచెం బూస్ట్ వచ్చింది కానీ తర్వాత కొంచెం డౌన్ ట్రెండే ఉంది. ఇంకా లాంగ్ టర్మ్ పెట్టుకొని వదిలేస్తే మీకు ఒక 5 years 10 years పెట్టుకొని వస్తే అప్పుడు బాగా ఫ్లరిష్ వస్తుంది. ఎందుకంటే టోటల్ వెహికల్స్ అన్ని మారాలి కదా. 2030కి మన అగ్రిమెంట్ ప్రకారం అన్ని వెహికల్స్ కూడా మార్చాలి. సో అది మనకి టైం పడుతుంది. కాబట్టి ఈ సేల్స్ కూడా దాదాపుగా ఈవీ వెహికల్స్ కూడా లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి బాగా పెరిగినాయి పర్సంటేజ్ లో. సో డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా బూస్ట్ ఇస్తుంది. మీకు లాంగ్ టర్మ్ అనుకొని పెట్టుకోండి. డెఫినెట్ గా మంచి మంచి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది ఈవీ వెహికల్స్ టర్న్ అయినప్పుడు. కానీ మనం కొంత టైం తీసుకోవాలి, మనకి పేషెన్స్ ఉండాలండి దాంట్లో. ప్రస్తుతానికైతే అది డౌన్ ట్రెండే ఉంది అది. సో రైట్ ప్రభు గారు, మరి యాక్చువల్గా అంటే అందరికీ కూడా ప్రేక్షకులకు పట్ల ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి విజ్ఞప్తి ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండి ఉన్న వాటి మీదే ఇన్వెస్ట్ చేయడం వల్ల సేఫ్గా ఉంటాము. అలాగే ఏంటంటే వాటి స్థితిగతులు డైలీ కూడా అబ్జర్వ్ చేస్తూ చూడండి. అందువల్ల ఏంటంటే మీకు దాని మీద మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ప్రైమ్ 9 ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. సో ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9:30 బిజినెస్ ప్రైమ్ టైం వార్తలు ఖచ్చితంగా మీరు చూడండి. దాంట్లో ఎక్స్పర్ట్స్తో సలహాలు సూచనలు మేము ఇప్పిస్తాము. వాటిని బట్టి ఫాలో అయ్యి మీరు సముచిత నిర్ణయాన్ని తీసుకోమని కోరుతున్నాం. ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. రేపు 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, నిజం ఇదే మా